నమస్కారం వెల్కమ్ టు జిఎస్డబ్ల్యూఎస్ హెల్పర్ యూట్యూబ్ ఛానల్. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అపార్ ఐడి ఏదైతే ఉందో ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులందరికీ క్రియేషన్ అవుతూ ఉన్నాయి. సో ఎవరికైతే క్రియేట్ అయ్యాయో వాటిని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, డౌన్లోడ్ చేసుకునే కంప్లీట్ ప్రాసెస్ అనేది ఇప్పుడైతే మీకైతే చెప్తాను. సో వన్స్ అపార్ ఐడి క్రియేట్ అయిందంటే మీకు ఆటోమేటిక్గా ఇప్పుడు చెప్పబోయే ప్రాసెస్లో కార్డ్ అయితే డౌన్లోడ్ అవ్వడం అయితే జరుగుతుంది. పీడిఎఫ్ రూపంలో మీరు అపార్ ఐడిని డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో ముందుగా మీరు గూగుల్ అయితే ఓపెన్ చేసుకోండి. గూగుల్లో డైరెక్ట్గా మీరు గూగుల్ అనే కాదు, మీరు సంబంధించి ఏ బ్రౌజర్ ఉన్నా కూడా బ్రౌజర్ ఓపెన్ చేసుకున్న తర్వాత అక్కడ డిజి లాకర్ అని అయితే క్లిక్ చేయండి. డిజి లాకర్ అని అయితే సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఫస్ట్ ఒక పేజ్ అయితే రావడం జరుగుతుంది. సో ఫస్ట్ వచ్చిన పేజ్ని అయితే మీరైతే టిక్ చేసుకోండి. టిక్ చేసుకున్నట్టయితే మీకు ఈ విధంగా వెబ్సైట్ అయితే వస్తుంది. సేమ్ పేజ్ మీకు ఈవెన్ మొబైల్లో కూడా వస్తుందన్నమాట. సో ఇక్కడ మీకు ఏదైతే సైన్ ఇన్ అని కనిపిస్తుందో సో సైన్ ఇన్ పై అయితే క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. వన్ సైన్ ఇన్ పై క్లిక్ చేసిన తర్వాత లొకేషన్ అయితే అడుగుతుంది. ఎలా ఇచ్చినా ప్రాబ్లం లేదు, బ్లాక్ చేసినా ప్రాబ్లం లేదు. వన్స్ ఇక్కడ సైన్ ఇన్ యువర్ అకౌంట్ అని చెప్పి మనకి 3 ways అయితే ఉంటుంది. ఒకటి మొబైల్, ఒకటి యూజర్ నేమ్, ఇంకొకటి ఆధార్ అనమాట. సో ఎవరైతే స్టూడెంట్ ఉంటారో స్టూడెంట్ యొక్క ఆధార్ నెంబర్ అయితే ఇక్కడైతే ఎంటర్ చేయాల్సి ఉంటుందండి. సో స్టూడెంట్ కాకుండా పేరెంట్స్ ఎవరిది కూడా ఇక్కడ మీరు ఎంటర్ చేస్తే యాక్సెప్ట్ అయితే అవ్వదు. సో ఇక్కడ స్టూడెంట్ ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేసి నెక్స్ట్ పై అయితే క్లిక్ చేయాలి. సో ఇక్కడ స్టూడెంట్ ఆధార్ అయితే నేను ఇక్కడ ఎంటర్ అయితే చేస్తున్నాను. సో చూసుకోండి, కరెక్ట్గా ఎంటర్ అయితే చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ పై మీరు కరెక్ట్గా ఎంటర్ చేసి లేదని మీరు ఇక్కడైతే టిక్ చేసి చూసుకోవచ్చు. ఎంటర్ చేశాక నెక్స్ట్ పై అయితే క్లిక్ చేయాలి. వన్స్ నెక్స్ట్ పై క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఓటీపీ అయితే వెళ్తుంది. ఓటీపీ ఏ నెంబర్కి వెళ్తుంది? ఆధార్ కార్డుకి లింక్ అయిన మొబైల్ నెంబర్కు ఓటీపీ అయితే వెళ్తుంది. సో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే అసలు ఆధార్ కార్డుకి ఏ నెంబర్ లింక్ అయింది ఎలా తెలుసుకోవచ్చు అంటే డైరెక్ట్గా మీరు గూగుల్లోనే మై ఆధార్ అని అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఫస్ట్ పేజ్ మనకి ఏదైతే వస్తుందో సో దాన్ని అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఏదో ఒక ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మనకు వేరే వెబ్సైట్కి అయితే తీసుకువెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ డాష్బోర్డ్లోకి వచ్చినట్టయితే కింద చెక్ ఆధార్ వ్యాలిడిటీ అని వస్తుంది అనమాట. సో ఇక్కడ మీ యొక్క ఆధార్ నెంబరు ఇక్కడ క్యాప్చా కోడ్ ఎంటర్ చేస్తే ఈ క్యాప్చా కోడ్ ఇక్కడ ఎంటర్ చేస్తే ప్రొసీడ్ పై క్లిక్ చేస్తే ఆధార్కి లింక్ అయిన మొబైల్ నెంబర్ లాస్ట్ 3 digits చూపిస్తాయి అనమాట. సో ఇక్కడ నేను ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి వన్స్ ప్రొసీడ్ పై క్లిక్ చేస్తున్నాను చూడండి. సో ఇక్కడ చూపించిన విధంగా మొబైల్ నెంబర్ అయితే ఇక్కడైతే వస్తుందన్నమాట. సో ఇక్కడ మొబైల్ నెంబర్ రాలేదు అంటే వారికి మొబైల్ నెంబర్ లింక్ లేదని అర్థం. వారు వెంటనే ఆధార్ సెంటర్కి వెళ్ళి మొబైల్ నెంబర్ లింక్ చేసుకుంటే మ్యాక్సిమం 1 or 2 daysలో మొబైల్ నెంబర్ అయితే లింక్ అవుతుంది. సో ఇక్కడ వచ్చిన ఏదైతే ఓటీపీ ఉందో ఓటీపీని అయితే ఎంటర్ చేయాల్సి అయితే ఉంది. ఇదే మనం ఇక్కడ ఏదైతే నెంబర్ చూసుకున్నామో అదే నెంబర్ మనకి ఇక్కడైతే చూపిస్తుంది. కానీ ఇక్కడ ఏంటంటే 4 digits చూపిస్తాయి, ఇక్కడ మనకి 3 digits మాత్రమే చూపిస్తుంది. దాన్ని అయితే అబ్జర్వ్ చేయండి. సో ఎంటర్ చేసి సబ్మిట్ పై అయితే క్లిక్ చేయాలి. తరువాత మీ యొక్క డిజిలాకర్ అకౌంట్కు సెక్యూరిటీ పిన్ అయితే అడుగుతుందండి. యాక్చువల్లీ ముందుగా ఫస్ట్ టైం మీరు ఓపెన్ చేసినట్టయితే 6 digits సెక్యూరిటీ పిన్ మీకు ఎంటర్ చేసుకోమంటుంది. అది మీకు నచ్చిన నెంబర్ని అయితే ఎంటర్ చేసుకోండి. మ్యాక్సిమం 1 2 3 4 5 6 ఇలాంటివి అయితే పెట్టకండి. సో ర్యాండమ్గా ఉండేలా అయితే పెట్టుకోండి. సో ముందుగా నేను ఇచ్చిన నెంబర్ని అయితే నేను ఇక్కడ ఎంటర్ అయితే చేస్తున్నాను. ఎంటర్ చేసిన తర్వాత ఇన్ కేస్ అది మీరు మర్చిపోయినట్టయితే గతంలో పెట్టి ఫర్గెట్ సెక్యూర్ పిన్ ద్వారా కూడా మీరు మళ్ళీ కొత్తగా సెక్యూర్ పిన్ అయితే పెట్టుకోవచ్చు. సో ఇక్కడ సబ్మిట్ పై అయితే క్లిక్ చేయండి. వన్ సబ్మిట్ పై క్లిక్ చేసిన తర్వాత డిజి లాకర్ యొక్క హోమ్ పేజ్ అయితే మనకి ఇక్కడైతే యాడ్ కనిపిస్తుంది. సో ఇక్కడ మీరు యూజర్ నేమ్ కూడా మీ యొక్క డిజి లాకర్ అకౌంట్కి అయితే పెట్టుకోవచ్చు. సో ఇక్కడ నేనైతే ఒక ఇదైతే ఇస్తున్నానండి యూజర్ నేము. ఇచ్చిన తర్వాత మీకు వద్దనుకుంటే స్కిప్ అయితే అయిపోవచ్చు. స్కిప్ అయిన తర్వాత మీకు ఇక్కడ హోమ్ పేజీలు ఏవైతే ఉంటాయో మెనూలో సెర్చ్ డాక్యుమెంట్స్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో సో దానిపై అయితే క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ డాక్యుమెంట్స్ దగ్గర అపార్ అని అయితే క్లిక్ చేయండి. APAR అపార్ అని టిక్ చేసిన తర్వాత సెర్చ్ పై క్లిక్ చేస్తే మీకు ఇక్కడ అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్ ABC అంటారు. సో ఇదైతే వస్తుందండి. సో దీనిపై అయితే క్లిక్ చేయండి. చేసిన తర్వాత మనకి ఇక్కడ అపార్ ఐడి అని వస్తుంది. సో దీనిపై అయితే క్లిక్ చేయాలి. చేసిన తర్వాత నేమ్ యాజ్ పర్ ఆధారు, డేట్ ఆఫ్ బర్త్ అనేది వస్తాయి. ఇక్కడ జెండర్ వస్తుంది. ఐడెంటిటీ టైప్ వచ్చి మ్యాక్సిమం మీరు నన్ను పెట్టండి, ప్రాబ్లం లేదు. అలా కాకుండా మీకు రోల్ నెంబర్ ఉంటే రోల్ నెంబరు, రిజిస్ట్రేషన్ నెంబర్, ఎన్రోల్మెంట్ నెంబరు, న్యూ అడ్మిషను ఇలాంటివి ఏమైనా ఐడియా ఉంటే నెంబర్స్ పెట్టాలి. లేకపోతే నన్ను పెట్టేసి ఓకే పై అయితే క్లిక్ చేసేయండి. చేసిన వెంటనే ఇక్కడైతే మీరు టిక్ చేసి ఆటోమేటిక్గా టిక్ అవుతుంది. ఒకవేళ అన్టిక్లో ఉంటే టిక్ అయితే చేసుకొని గెట్ డాక్యుమెంట్ పై అయితే క్లిక్ చేయండి. వన్స్ గెట్ డాక్యుమెంట్ పై క్లిక్ చేస్తే యువర్ రిక్వెస్ట్ హ్యాస్ బీన్ సబ్మిటెడ్, ప్లీజ్ వెయిట్ ఫర్ కన్ఫర్మేషన్ ఫ్రమ్ ద ఇష్యూయర్ అనే ఆప్షన్ అయితే వస్తుంది. సో మనకి ఇక్కడ అపార్ ఐడి అయితే ఇష్యూ అయితే అవ్వడం జరిగిందండి. సో ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి డౌన్లోడ్ సింబల్ ఉంటుంది, ఒకటి రీఫ్రెష్ డిలీట్ అని ఉంటుంది. సో మనకి ఎంట్రీ వద్దు అనుకుంటే డిలీట్ చేసేసుకోవచ్చు. ఒకవేళ మనం దీన్ని అపార్ ఐడిని డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే డౌన్లోడ్ సింబల్ పై క్లిక్ చేసి PDF పై అయితే క్లిక్ చేయాలి.
పీడిఎఫ్ పై క్లిక్ చేసినట్టయితే మనకి పీడిఎఫ్ రూపంలో మన మొబైల్లోనే, మొబైల్ అయితే మొబైల్, సిస్టంలో అయితే సిస్టంలోనే డౌన్లోడ్ అయితే అయిపోతుందండి. సో డౌన్లోడ్ అయిన ఏదైతే మన అపార్ ఐడి ఉంటుందో దాన్ని ఓపెన్ అయితే చేసుకోండి. సో మనకి ఈ విధంగా అపార్ ఐడి అయితే ఉంటుంది. మనకి ఇక్కడ నేమ్ వస్తుంది, పక్కన డేట్ ఆఫ్ బర్త్ వస్తుంది, జెండర్ వస్తుంది, అపార్ ఐడి కూడా వస్తుందండి. మనకి ఆధార్ నెంబర్ ఎలా 12 డిజిట్స్ ఉంటాయో అదేవిధంగా అపార్ ఐడి కూడా మనకి 12 డిజిట్స్ అయితే ఉంటాయి. అదేవిధంగా మనకి ఇక్కడ మన యొక్క ఆధార్ కార్డులో ఫోటో ఏదైతే ఉంటుందో ఆ ఫోటోతో మనకి అపార్ ఐడి అయితే రావడం జరుగుతుంది. కింద డిజిలాకర్ యొక్క వెరిఫైడ్ సింబల్ అయితే వస్తుంది, పక్కన డిజిటల్లీ సైన్ అని కూడా వస్తుంది అనమాట. సో దీన్ని స్కాన్ చేసినా కూడా మన అపార్ యొక్క వివరాలు కూడా మనం అయితే తెలుసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మీ యొక్క మొబైల్లో కానీ మీ యొక్క సిస్టమ్ ఆర్ పీసీలో మీరు ఈజీగా సింగిల్ ఓటీపీతోనే ఎవరికైతే అపార్ ఐడి క్రియేట్ అయి ఉంటుందో వారి యొక్క అపార్ ఐడిని పీడిఎఫ్ రూపంలో డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో ఈ ప్రాసెస్లో మీకు ఎక్కడైనా సరే చిన్న డౌట్ ఉన్నా కూడా వెంటనే కింద కామెంట్ సెక్షన్లో మీ యొక్క ఇష్యూని అయితే తెలియజేయండి. అదేవిధంగా ఈ యొక్క వీడియో మీకు వర్త్ అనిపిస్తే మాత్రం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, లైక్ అయితే చేయండి. ఇది మా తరపున చిన్న రిక్వెస్ట్ అండి. ఎందుకంటే చూసే వాళ్ళు 100 మెంబర్స్ ఉంటే సబ్స్క్రైబ్ చేసే వాళ్ళు 2 మెంబర్సే ఉంటున్నారు. సో అర్థం చేసుకొని దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అట్ ద సేమ్ టైం ఇది అందరికీ కూడా, ఎందుకంటే అపార్ ఐడి ఇప్పుడు ఆధార్ కార్డు అందరి దగ్గర ఎలా ఉండాలో అదేవిధంగా స్టూడెంట్స్ దగ్గర కూడా అపార్ ఐడి ఈ పీడిఎఫ్ కానీ లేకపోతే దీన్ని లామినేషన్ చేసుకున్న ఈ కార్డు కానీ ఉండాలి. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా, స్టూడెంట్స్ ఉన్న ప్రతి ఒక్క పేరెంట్స్కి, స్టూడెంట్స్కి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.